హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెరీనా వ్లాగ్స్. ఈరోజు మనం పులావ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికోసం ఫస్ట్ నేను ఆనియన్, పుదీనా కొత్తిమీర, గ్రీన్ చిల్లీ పేస్ట్, డ్రై కోకోనట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెము గీ వేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత నేను డ్రై మసాలా తీసుకున్నానండి. ఇక్కడ చెక్క, లవంగ, బిర్యానీ పువ్వు, షాజీరా, ఇలైచీ తీసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసాను. పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీని తర్వాత ఇక్కడ నా దగ్గర బాస్మతి ఆకు ఉందండి. బాస్మతి ఆకు వేసుకున్నాను. ఇక్కడ ఇట్లా బాస్మతి ఆకు దొరుకుతుంది పచ్చిగా. ఇది మామూలు రైస్ వేసుకున్నా సరే మనకు బాస్మతి స్మెల్ వస్తుంది అన్నమాట. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది మనం కొంచెం మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇది బాగా మిక్స్ చేసి మనం మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, పెప్పర్ పౌడర్, ధనియాల పొడి అంతేనండి. ఇందులో మనం కారం వేసుకోకూడదు. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇందులో ఒక బౌల్ రైస్ తీసుకున్నానండి. ఒక బౌల్ రైస్కి 2 బౌల్స్ వాటర్ పోసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ మనము లెమన్ జ్యూస్ ఇంకా రైస్ 2 యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ మధ్యలో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. రైస్ మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులావ్ రెడీ అయిపోతుంది. ఇది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. నా ఛానల్ ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నానండి. సెరీనా వ్లాగ్స్ ఛానల్ పేరు వ్లాగ్స్ VLOGZ అండి, ఎస్ కాదు. అదొక్కసారి గమనించుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.